హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేడిగా పానీపూరి మీ కళ్ళ ముందుకు వచ్చేసింది. మీకు కూడా తినాలని ఉంది కదా, నోట్లో నీరు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనకందరికీ పానీపూరి అంటే ఇష్టం. ఈరోజు పానీపూరి ఎలా చేసుకోవాలో విన్నాం. ఫస్ట్లీ ఆలు మంచిగా ఉడకబెట్టేసి దాన్ని స్మాష్ చేసి ఆనియన్స్ అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే మసాలాస్ వేసి మిక్స్ చేస్తే ఆ పానీపూరిలోకి ఆలు స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ పానీ కోసం పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి అండ్ ఉప్పు వేసి మిక్సీకి వేసాలి. ఆ పేస్ట్లోకి ఇంకొంచెం వాటర్ అండ్ టమరిన్ జ్యూస్ వేస్తే పానీ కూడా రెడీ అయిపోతుంది. నేను ఇంతకుముందు వీడియోలో పానీపూరి తెచ్చుకున్నాను అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ పానీ ఏం బాగాలేదు అని చెప్పాను కదా. నిజంగా ఆ పానీ అస్సలు బాగాలేదండి. నేను ఇది ఇంట్లో చేసిన పానీ సూపర్ అండ్ ఎమ్మీగా వచ్చేసింది. అండ్ నాకు ఇక్కడ మసాలా పూరి కూడా తినాలనిపించింది, అందుకే నేను ఇలా చేస్తున్నాను. పానీనే మసాలా పూరి లాగా చేసేస్తున్నాను అనమాట. బుడ్డలన్నీ స్మాష్ చేసేసి పానీ వేసి ఆలుగడ్డ వేసి మిక్స్ చేశాను. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా ట్రై చేసి తినడం వల్ల. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోకి వ్లాగ్కి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. బాయ్ సబ్స్క్రైబ్.